ఇక బ్రేకింగ్స్ చూస్తున్నాం. నల్గొండ నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కాంట్రాక్టర్ చేపలు పట్టడానికి తన అనుచరులతో పేరూరు చెరువు వద్దకు వెళ్లాడు. దీంతో స్థానికులు అడ్డుకొని కాంట్రాక్టర్పై రాళ్ల దాడి చేసి 2 బైక్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు చెరువు వద్ద తెల్లవారుజాము నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెరువు లూటిపోయిందని చేపలు పట్టడానికి గ్రామస్తులంతా ఒకేసారి చెరువు దగ్గరికి రావడంతో గత 2 రోజుల నుంచి చెరువులో చేపలు పట్టిన కాంట్రాక్టర్ అనుచరులంతా కూడా గ్రామస్తులు చేపలు పెట్టడానికి రావద్దని నిర్ణయించారు. గ్రామస్తులు వినకుండా చెరువులో దిగి చేపలు పట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొని ఇరు వర్గాలకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలోనే చెరువు కట్టపై పార్క్ చేసి ఉన్న 2 వాహనాలకు దుండగులు నిప్పు పెట్టి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే స్పందించిన పోలీసులు 10 మంది చెరువుకట్ట సమీపంలోకి రాగానే గ్రామస్తులంతా రాళ్లతో కూడా కాంట్రాక్టర్ అనుచరులపై దాడి చేసి పలువురిని గాయపరిచారు. పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల నుంచి చేపల వేట కొనసాగుతున్న నేపథ్యంలో చెరువు లూటుపోయిందనుకుని గ్రామస్తులంతా కూడా చేపలు పట్టడానికి చెరువులోకి దిగారు. కాంట్రాక్టర్ ఇప్పటికే మేము లాస్ అయిపోయాము, ఇంకా 2 రోజుల వరకు లూట్ పోలేదు, చేపలు పట్టొద్దని గ్రామస్తులకు చెప్పిన వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే కాలకట్టపై ఉన్న 2 బైకులకు కూడా దుండగులు నిప్పు పెట్టి పూర్తిగా దగ్ధం చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? దాదాపు గ్రామంలోని 50 నుంచి 60 మంది యువకులు పెద్దలు కూడా అందరూ చేపల చెరువు వద్దకు చేపలు పట్టడానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే చెరువు కట్ట దగ్గర కాంట్రాక్టర్ అనుచరులకు వారికి మధ్య వాగ్వాదంతో పాటు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టేసుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తుల్లో కొంతమంది యువకులు రాళ్లతో కాంట్రాక్టర్ అనుచరులను కొట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని కాంట్రాక్టర్ అనుచరులు గ్రామస్తుల బైకులకు నిప్పు పెట్టారు. 2 బైకులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వీరందరినీ చెదరగొట్టి గ్రామస్తుల్లో 10 మందిని ఇప్పటికీ పోలీస్ స్టేషన్ తరలించి వారిపై విచారణ కొనసాగిస్తున్నారు. బైకులు ఎవరికి తగలబెట్టారో వారిని కూడా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు మధ్య కాంట్రాక్టర్ వర్గానికి గ్రామస్తులకు మధ్య చేపలు పట్టే విషయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఈ ఘటన జరిగింది పోలీసులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.